దేవునికి స్తోత్రం. ఈ 137వ కీర్తనలో బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడని మా వలన ఉల్లాసము కోరిరి. ఏమని బిడ్డలరా, బాగా గమనించండి. ఇజ్రాయేలీలు ఎందుకు, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఇజ్రాయేలీలు బబులోను దేశం వచ్చి వారిని ఆక్రమించుకొని, బబులోను కానీ కల్దీయులు, ఈ కల్దీయులు ఆ నెబుకద్నెజరు రాజు ఉన్న కాలంలో ఈ బాబిలోనియన్స్ ఎందుకు ఇజ్రాయేలుల్ని పట్టుకున్నారు? మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు పట్టుకున్నారు అంటే, దేవుడు ఆ ఇజ్రాయేలీలు జీవితంలో వారు చేసినటువంటి తప్పిదమ్ములు అన్నమాట. ఇజ్రాయేల్ చేసిన తప్పిదమ్ములు. వారు ఎంత తప్పులు చేశారంటే, దేవునికి విరుద్ధముగా పాపం చేశారు. దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. రెండోదిగా విగ్రహారాధన చేశారు. ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. దేవుని దృష్టిలో ఒకటి, వారు చేసిన తప్పులు మనం గమనించినట్లయితే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు ఇజ్రాయేలీలు చేశారని మనకు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే, ఆలకించుడి, వారు ఇజ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించిన పని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేను ఈ సంగతిని తెలుసుకునిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేసెను. చెరపట్టబడి బబులోనులో ఉన్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగా కానీ చెప్పుచు చూసారా? అంటే వారి పేర్లను శాపగ్రస్తముగా చూచుకుంటారంట, మాట్లాడతారంట. దేవుని బిడ్డలారా, ఇది చాలా ఘోరమైనటువంటి దుఃఖమైనటువంటి పరిస్థితి ఇజ్రాయేలీలు యూదా వారికి జరిగింది. కారణం ఏంటంటే మనం తెలుసుకున్నాం. వారు దేవుడు చెప్పనటువంటి మాటలను వారు పలుకుతున్నారు. వారు వారి సొంత భార్యలతో కాక ఇతర యొక్క, అంటే పొరుగువాని యొక్క భార్యతో వారు తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇర్మియా కాలంలో కానీ సిద్కియా మహారాజు కాలంలో కానీ ఇది జరిగినది. అయితే దేవుడు ఇర్మియా లాంటి ప్రవక్తలను అక్కడ పెట్టి వారికి తెలియపరిచిన ఈ మాటలని ఆ సిద్కియా మహారాజు పట్టించుకోవట్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే అంటే నేను వారి
ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలను వ్యభిచరించు, నేను వారిని ఆజ్ఞాపించిన అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేను ఈ సంగతి తెలుసుకొని, చూడండి ఇవన్నీ కూడా దేవుడు తెలుసుకొని ఇశ్రాయేలుల్ని, ఆ రాజు సిద్కియా మహారాజునైతే ఎలాగా 2 కళ్ళు ఈ బబులోనుకు తీసుకెళ్ళి ఆయన ఒక సన్నని మార్గములో, అంటే బబులోనియన్స్ ఈ ఇజ్రాయేల్ దేశం యెరూషలేమునంతా చుట్టుముట్టిన తర్వాత ఒక తోట ఉన్నటువంటి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ తోటల్లో పడి పరిగిస్తున్నాడంట. ఎవరు? సిద్కియా మహారాజు. పరిగిస్తుంటే ఈ బబులోను సైన్యం ఏం చేసిందంటే పట్టుకున్నారంట. ఎక్కడ పట్టుకున్నారంటే ఎరుకో గోడల దగ్గర పట్టుకున్నారంట. పట్టుకున్నప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి బబులోనికి ఏం చేశారంటే బాగా 2 కమ్ములు కాల్చి 2 కళ్ళు పొడి చేశారంట. దానికి ముందు ఏం చేశారంటే ఈ సిద్కియా మహారాజు పిల్లల్ని, యవనస్తులు, బాగా బలంగా ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా ఈ సిద్కియా రాజు ముందు వారందరినీ ఖడ్గముతో పొడిచారంట. పొడిచి నరికి వారిని చంపేశారు. ఎవరు ముందు? సిద్కియా రాజు ముందే. చంపేసినప్పుడు ఆ రాజు చూసి బాధపడ్డాడు, ఏడ్చాడు. తర్వాత ఇంకా కూడా చెప్పాలంటే, నీ దేశంలో ఎవరైనా ఒక ప్రవక్త లేక ఒక దీర్ఘదర్శి ఎవరైనా ఒక నీ గురించి ఎప్పుడైనా చెప్పారా అంటే, అవును, నా గురించి ఒక ఆయన మా దేశంలో ఉన్నాడు ప్రవక్త, ఆయన పేరు ఇర్మియా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా అంటే, దేవుడు ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యమును బట్టి ఒక ప్రవక్త ద్వారా కానీ, దేవుని యొక్క దీర్ఘదర్శి ద్వారా కానీ, దేవుని బిడ్డల ద్వారా కానీ ఏదో ఒక సూచన మనకు తెలియపరుస్తాడు. ఉపద్రవం వచ్చేటప్పుడు దేవుని బిడ్డలరా బాగా గమనించండి. ఆ సిద్కియా మహారాజు ఆ కమ్ములు, బాగా కాల్చిన కమ్ములు అతని కళ్ళలో కాల్చి ఆ కాల్చి పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన్ని ప్రశ్న వేసినప్పుడు, మీ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తి లేక మీ గురించి ఎవరైనా ప్రవచించారా లేకపోతే చెప్పారా అంటే చెప్పారని చెప్పారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడినా వీరు, ఈ సిద్కియా మహారాజు ఏం చేశాడు? దేవుని పనులు చేయలా, దేవుని మాటకి లోబడలా, దేవునికి ఇష్టమైన కార్యములు చేయలా, దేవునికి అవమానం తెచ్చే పనులు చేశాడు. అందుకే దేవుడు నా ప్రజలు ఇలాగ ఉండకూడదని అన్ని జనులకి దేవుడు ఇశ్రాయేలుల్ని అప్పగించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ పాఠం వలన ఈ 137వ కీర్తన ఏంటంటే బాధతో, దుఃఖముతో ఉన్నటువంటి కీర్తన. బాధల్లో కూడా ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించాలి, దుఃఖంలో కూడా దేవుణ్ణి ఏ విధంగా మనము ఆరాధించాలి, ఏ విధంగా పాడాలి, ఆ దుఃఖము ఎలాంటి దుఃఖమై ఉన్నది దయచేసి గమనించండి. మన జీవితంలో మనము దేనికోసం దుఃఖిస్తున్నాం? ఇశ్రాయేలీయులు దేనికోసం దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు? ఈ పరిస్థితులను గమనిస్తే ఆ రాజు చేసిన పనిని బట్టి లేక ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పుదమ్ములు, వారి సంతోషాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి, వారు అనుభవించినటువంటి ఆ అనుభవం కొద్ది 11 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా వారు విచ్చలవిడిగా పాపం చేశారు. చేసినటువంటి పరిస్థితిని బట్టి వారికి ఉగ్రత వచ్చింది. కాబట్టి ఆ ఉగ్రతను వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆపలేరు. మరలా ఇర్మియా లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఒక దగ్గర బంధించారు. ఆయన్ని ఎవరు కూడా, భయంకరమైన పరిస్థితి ఆయనకి కలిగింది. ఆయన చాలా దుఃఖకరమైనటువంటి ఆయన పరిస్థితిలో ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే, 11 నుంచి 14 వరకు చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. దయచేసి ఎవరైనా చదవండి. మరియు
ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షలకు అధిపతియగు దాసునుకును ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నువ్వు చెప్పినట్లు చేయవలను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును షండులకు అధిపతియగు జ్ఞానులకు అధిపతియగు చూడండి, ఇక్కడ బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోటుకు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదెల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడు అతడు, అంటే ఈ సిద్కియా రాజు ఉన్నంత కాలము ఇర్మియా ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఉన్నాడు. ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త. అర్థమవుతుందా? ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇలాగా బబులోను రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, చాలా నిన్నైతే మరి ఘోరంగా చేస్తారు, నిన్నైతే కొడతారు, నిన్ను హింసిస్తారు, నీ కళ్ళు ఊడబెరికేస్తారు, ఇదిగో నువ్వు చెరసాలకు వెళ్ళిపోతావు, నీ కళ్ళ ముందే నీ బిడ్డలను చంపేస్తారు, నువ్వు తప్పులు చేయకూడదు, ఇలాగా పూజలు రకరకాల ఇష్టం వచ్చినట్లు పూజలు చేయకూడదు, యెహోవా దేవునికే నువ్వు పూజ చేయాలి, ఇదిగో ఇట్లాగా తప్పులు చేస్తుంటే వారిని ఖండించాలి. ఆ అధికారులు అందరూ కూడా తప్పులు చేస్తున్నారు. ఆయన సిద్కియా మహారాజు తో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఇష్టం వచ్చినట్లు భయంకరమైన వ్యభిచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇర్మియా చెప్తుంటే ఇర్మియాని ఏం చేశారంటే ఆయన తీసుకెళ్ళి బందీ గృహములో వేసేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇవన్నీ ఎందుకు, ఇది మన కళ్ళ ముందు ఎందుకు దేవుడు దృష్టాంతంగా పెట్టాడంటే, వారు ఆ బబులోను రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైగ్రిస్ అనే ఒక నది లేక ఇంకొక నది దగ్గర వారు ఉన్నారు. దానికి చీలికలుగా ఉన్నటువంటి నదుల దగ్గర నిరవంజి చువ్వలకు వారి యొక్క సితారాలను తగిలించి వారు అక్కడ ఆ నదుల దగ్గర ఏడ్చున్నారు. ఎవరంటే మిగిలినటువంటి వారు. ఎవరండి? మిగిలినటువంటి వారు. వీరు ఒకవేళ దేవాలయంలో పాటలు పాడేవారేమో, దేవాలయంలో వాయిద్యాలు వాయించేవారేమో. వీరు జీవితంలో ఎంతో దుఃఖముతో అక్కడ వారు ఉన్నారు. పిల్లల్ని పోగొట్టుకున్నారు, యవ్వనస్తుల్ని పోగొట్టుకున్నారు, గర్భిణీ స్త్రీలని వారి పొట్టలు కోసి వారి పిల్లల్ని తీసి నేలకేసి కొట్టేసి ఆ గర్భిణీ స్త్రీలను అక్కడ చంపి చిన్నపిల్లలను కూడా చంపేసి వారు నేలకేసి కొట్టేసి. ఎందుకంటే ఈ కీర్తన ఆఖరి వచనం చదవండి, 9వ వచనం, 137వ కీర్తన ఆఖరి వచనంలో, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎందుకన్నారు ఈ మాట అంటే, వారి పసిపిల్లల్ని ఆ విధంగా ఇజ్రాయేలుల పసిపిల్లల్ని వారు ఏం చేశారు? బండకు వేసి కొట్టారు. ఈ నెబుకద్నెజరు సైన్యం, కల్దీయులు అనబడినటువంటి బాబిలోనియన్స్ ఆ విధంగా చేశారు. వాస్తవంగా వారి జీవితంలో ఇవన్నీ చూసుకొని వారి కీర్తనని, దుఃఖముతో కూడినటువంటి కీర్తనని, ఈ కీర్తనలో చాలా కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. కానీ ఈ కీర్తనలో వారు దేవుని గురించి, అంటే వారు శ్రమల్లో కూడా ఏ విధంగా వారి జీవితాన్ని మరలా తిరిగి పునరుద్ధీకరణ చేసుకోవాలి, తిరిగి మేము రెస్టరేషన్, తిరిగి వారు మరలా కట్టబడుటకు ఏ విధముగా వారి జీవితాలను సరిచేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కీర్తనను వారు రచించి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు
వీళ్ళకి కలిగినటువంటి కష్టాలు మనకు కలిగి ఉండకపోవచ్చు, ఎప్పుడు కూడా కలగవు కూడా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మనకు ఎవరికి రాదు. ఎందుకంటే మన పిల్లల్ని ఇంకొకరు పట్టుకొని పోవడం, బంధించడం ఇవన్నీ ఎప్పుడు జరగవు. ఎందుకంటే మనకు అలాంటి పరిస్థితులు లేవు. మనకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. దేవుని బిడ్డలారా, నేనేం మాట్లాడుతున్నానంటే మనకు ఎందుకు మనము మన జీవితంలో సంతోషకరమైనటువంటి విషయాలను మనం ఎక్కువగా కోరుకుంటాం. అయితే ఈ సంతోషము ఒక్కొక్కసారి ఆగిపోయినప్పుడు మనం దుఃఖిస్తాం. అలాగా దేవునిలో ఉన్నటువంటి వారు అలాగ చేయరు. సంతోషం ఉన్నా సంతోషం లేకపోయినా ఒకే విధంగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నాకు చాలా హత్తుకుంది. నేను ఈ మాటలు చాలాసార్లు, ఈ కీర్తన చాలాసార్లు చెప్పాను. కానీ ప్రభు నాకు మరలా ఈ ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు కొన్ని బయలుపరిచినప్పుడు నా హృదయంలో ఒక సంతోషం వచ్చింది. చూడండి, 1వ వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. దేనిని గురించి వారు ఏడ్చారండి? చెప్పండి, ఎందుకు ఏడ్చారు? సియోనును జ్ఞాపకం చేసుకొని, సియోన్ అంటే యెరూషలేము, దేవుడుండు స్థలము, వారు ఉన్నటువంటి ఇల్లు, గృహాలు, వారి పిల్లలు. ఇప్పుడు అన్నీ పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు అన్నీ కూడా వారికి ఇల్లు లేదు, ఆస్తి లేదు, పశువులు లేవు, బిడ్డలు లేరు, బంధువులు లేరు, ఎవరు పాటికోళ్ళు ఏడ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ ఈ యొక్క పరిస్థితిలో వాటి మధ్య నిర్వంజి చెట్లకు మన సితారు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించువారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మా వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము. దేవుని బిడ్డలారా, ఇది వారి జీవితంలో సంతోషం ఉంటేనే కదా కొన్నిసార్లు మనం పాడతాం. ఒకవేళ దుఃఖం ఉన్నప్పుడు కూడా పాడొచ్చేమో. కానీ ఇక్కడ వారి జీవితంలో వారు ఏడ్చుచున్నటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర ఉన్నటువంటి సైన్యము కానీ, ఆ బాబిలోనియన్స్ కానీ, ఆ కల్దీలు వచ్చి ఏమంటున్నారంటే, మా కొరకు సియోను కీర్తనలో ఒకదానిని పాడుడి, మేము ఉల్లాసంగా ఉండాలి, తీసుకోండి మీ సితారాలు మరలా. కానీ వీరు పరిస్థితి ఏంటంటే, వారు సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుతున్నటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఆ సియోన్లో ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే, సియోన్లో ఉన్నప్పుడు ఆరాధన జరుగుతుంది. ఈ సితారాలు ఏమైపోయినాయి? ఇప్పుడు నిరవంజి చెట్లకు తగిలించబడ్డాయి. అంటే అక్కడ ఆరాధన ఆగిపోయింది. వారి జీవితంలో సంతోషకరమైనటువంటి విషయాలు ఏమీ లేవు. వారు పాడగలిగినటువంటి విషయంలో, పాడాలనుకున్నటువంటి విషయంలో ఏది కూడా వారికి ఒక్క చింత అంటే కొంచెమైనా కూడా వారి జీవితంలో సంతోషం ఏమీ లేనటువంటి పరిస్థితి వారికి ఉంది. అలాంటి పరిస్థితిలో వారు సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మన కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. కానీ వీరు దేనికోసం బాధపడ్డారు తెలుసా? దేవుని యొక్క పరిచర్య ఆగిపోయింది. దేవుని యొక్క పరిచర్య, దేవునికి ఆరాధన ఆగిపోయింది. దేవునికి పాటలు పాడడం ఆగిపోయింది. దేవునికి ఆరాధన చేయడం ఆగిపోయింది. దేవునితో వారు సఖ్యముగా ఉండడము వారి జీవితంలో ఇంకా జరుగుతుందో లేదో, వారి జీవితంలో సంతోషంగా తిరిగి వారు బ్రతుకుతారో లేదో వారికే తెలియదు. వారు తిరిగి ఇంటికి వస్తారో లేదో వారికే తెలీదు. వారి జీవితంలో అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి వారికి సంభవించింది. అందుకే సియోను, బబులోను నదుల దగ్గర వారు నిరవంజి చువ్వలకు వారి సితారులను తగిలించి వారు కన్నీటితో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా
నీకు ఒకవేళ ఏదైనా ఈరోజు దుఃఖము కలిగితే అది ఆధ్యాత్మికమైన దుఃఖమా, లేకపోతే నీ సంతోషము పోగొట్టుకున్నటువంటి దుఃఖమా? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖములతో కూడినటువంటి పరిస్థితి. నీకు డబ్బు లేదని కానీ, ఆస్తి అంతస్తు లేదని కానీ, నీకు పరిస్థితులు బాగలేదని కానీ నువ్వు నువ్వు దుఃఖిస్తున్నావా? అది నీకు ఒకవేళ ఆ ఆరాధనకు భంగం చేస్తుందా? ఆ విధంగా నువ్వు ఆలోచించకూడదని దేవుడు ఈ యొక్క కీర్తన ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. నీకు అలాంటి శ్రమలేమీ ఉన్నాయా లేవా? లేవు. అందుకే నువ్వేం చేయాలి? కష్టంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, దుఃఖంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, వ్యాధిలో కూడా దేవుణ్ణి నువ్వు ఆరాధించి ఆయన గనపరచాలి. అవమానంలో కూడా నువ్వు తల వంచుకొని కూడా దేవుని గురించి ఆలోచించుకొని ఒక చిన్న కీర్తనను నువ్వు పాడేటట్లుగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు ఓడిపోయే స్థితిలో కూడా దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు తెలుసుకొని నీవు ఒక ఆరాధనకి యుక్తమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఉన్న పాటున నువ్వు ఉన్న దగ్గరే నువ్వు దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఈ ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అర్థం ఏంటంటే వారి యొక్క దుఃఖము ఆధ్యాత్మికమైన దుఃఖము. ఏం దుఃఖం? వారి దుఃఖము ఏం దుఃఖం అండి? ఆధ్యాత్మికమైన దుఃఖం. ఆ దుఃఖము ఎలాంటిదంటే దేవుని కోసం నేను పాడలేకపోతున్నాను, దేవుని కోసం నేను వాయించలేకపోతున్నాను, దేవుని యొక్క మందిరములో నుంచి నేను గెంటివేయబడ్డాను, నా మందిరము తగలబడింది, నా మందిరము గోడలు కూల్చబడ్డాయి, నా కుటుంబంలో అన్నీ పోగొట్టుకున్నా అయినా పర్వాలేదు, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా జీవితంలో ఆరాధన ఆగిపోయింది. నా జీవితంలో ఆరాధన ఆగిపోయింది. నేను దేవుని కొరకు పాడలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇక్కడ ఒక మాట ఉంది. ఏం మాట అంటే అన్యుల దేశంలో 4వ వచనం, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడిదము, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మర్చునుగాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకునే ఎడల నా ముఖము సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనిగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఏది నీకు సంతోషం, ఎక్కడ నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు? ఇర్మియాని బయట వాళ్ళు విడిపించారు. ఎందుకు విడిపించారు? బబులోను రాజు ఎందుకు విడిపించాలి చెప్పండి? అదే ఈ ఈ ఈ ఈ సిద్కియా మహారాజు విడిపించుంటే ఎంత బాగున్నాం. దేవుని మాట వినింటే అతని బిడ్డలు కానీ అతని 2 కళ్ళు పొడిచి అతను ఇత్తడి సంఖ్యలతో పెట్టి ఇది 2 రాజులు 25వ అధ్యాయం కూడా మీరు చదివితే కూడా ఆ 2 రాజులు 25వ అధ్యాయంలో కూడా మొత్తము మనకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి కావాలంటే. 2వ రాజులు కావాలంటే ఒక 3 వచనాలు చదవండి. 2వ రాజులు 25వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడినందు 11వ సంవత్సరము పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు క్షేమము అఘోరమాయను. దేశ జనులకు చూసారా ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే వారు చుట్టూరు ముట్టడి దెబ్బ వేశారు. అంత మాత్రమే కాదు, దేశంలో ఆహారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు వచ్చి యుద్ధం చేసి దేశాన్ని అంతా సర్వనాశనం చేసి
హిజ్కియా సిద్కియా పారిపోతుంటే పట్టుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆ కళ్ళు ఊడబెరికి ఆయన కాల్చి లేక కళ్ళు ఊడబెరికి ఏం చేశారంటే ఆయన్ని బంధించారు ఇత్తడి ఇనుప సంఖ్యలతో. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, దేవుని బిడ్డలారా, ఒక 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 ప్రవక్త ఆ రాజుకి చెప్తున్నప్పుడు, అదే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 51వ కీర్తనలో దావీదు బేత్షెబా దగ్గర బేత్షెబాతో తప్పు చేసినప్పుడు అక్కడ నాతాను ప్రవక్త ఆ దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన్ని గద్దించినప్పుడు సింహాసనం దిగి ఏం చేశాడమ్మా? ఆ నాతాను ప్రవక్త చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏం చేశాడు? విని పశ్చాత్తాపడి 51వ కీర్తన రచించాడు. అంటే నేను పాపిని ఒప్పుకున్నాడు, నేను తప్పుడోడని ఒప్పుకున్నాడు. అదే రాజుల గ్రంథంలో ఈ దావీదు గురించి ఏం చెప్తారంటే, బేత్షెబాతో చేసిన తప్పు తప్ప ఇంకా ఏ తప్పు దేవుని దృష్టికి దావీదు చేయలేదు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తప్పకుండా తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పును ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, ఆ రోజు నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సిద్కియా మహారాజు పశ్చాత్తాపడలా, దేవుని మాట వినలా, దేవునికి విరోధంగా ఆయన పాపాలు చేస్తుంటే దేశంలో ఎంకరేజ్ చేశాడు. అలాగే ఈయన కూడా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించకుండా, ప్రవక్తకి అనుకూలంగా మాట్లాడకుండా ఆయన్ని చెరసాల్లో వేయించాడు. అదే దావీదు కూడా ఈ నాతాను నన్ను గద్దిస్తున్నాడని చెప్పి ఇతను కూడా చెరసాల్లో వేసింటే దావీదు పరిస్థితి కూడా ఇలాగే చేసి ఉండేవాడు దేవుడు. అందుకే ఈరోజు మన జీవితంలో కూడా రియలైజేషన్ అండ్ రికన్సిలేషన్, ప్రభువుతో మనము తిరిగి సమాధాన పడడం, ఆయనతో మనము ఐక్యము కావడం, ఆయన మాటకి లోబడ్డం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన సంతోషాన్ని ఎవరు కూడా దొంగలించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన ఆరాధనకు భంగము కాదు. కాబట్టి వారు నిరవంజి చువ్వలకు తగిలి ఆ చెట్లకు తగిలించినటువంటి సితారాలు పట్టుకొని మరలా వాయించమంటే, మేము అన్యుల దేశంలో మేము ఎలాగా ఈ యొక్క యెహోవా పాటలు మేము పాడుదామని చెప్పి బాధపడి ఆ ఆధ్యాత్మికముగా వారు దేవుని గురించి, సియోనుని గురించి తలంచుకొని ఏడుస్తున్నారు. ఈరోజు నీ దుఃఖం ఏంటి? ఈరోజు మన దుఃఖం ఏంటి? ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో ఆరాధన జరగకపోయినా పర్లేదు, కానీ డబ్బు ఉంటే చాలు. కుటుంబంలో మనము ప్రార్థన చేయకపోయినా, మన జీవితంలో కుటుంబంలో సమాధానం లేకపోయినా పర్లేదు, కానీ డబ్బు ఉంటే చాలు, బంగారు ఉంటే చాలు, ఆస్తి అంతస్తులు ఉంటే చాలు. ఇదేనా దేవుడు కోరుకునేది? చెప్పండి, కాదు. కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో డబ్బు లేనిదే ఏ పని జరగదని చెప్పుకుంటుంటారు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ఆధ్యాత్మికంగా జీవిస్తే నలుదిక్కుల నుంచి దేవుడు నీకు ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందరు చెప్పండి, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా జీవించు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబంలో మనము దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే జీవిస్తామో, మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చూసుకుంటాడు, చక్కబెడతాడు. మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు సరిచేస్తాడు. కాబట్టి నీ యొక్క ఆరాధనకి భంగమయ్యే పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించి ఈరోజు ఈ యొక్క 137వ కీర్తన వలన మనం తెలుసుకున్నటువంటి ఆ మాట ఏంటంటే, నీ యొక్క ఆరాధన ఏంటంటే, నీ యొక్క ఆరాధన ఏ స్థితిలో అయినా కూడా దేవుడు, ఏ కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుణ్ణి ఆరాధించేవారముగా, దుఃఖములో కూడా మనం దేవుని ఆరాధించేవారంగా మనం ఉండాలి. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 137వ కీర్తనలో ప్రభువా, ఇశ్రాయేలీయులు ప్రభువా ఎంతో బబులోను నదుల దగ్గర కూర్చుండి నైనా వారు సియోనుని జ్ఞాపకం చేసుకొని వారు ఏడ్చుచున్నారని చెప్తున్నారు తండ్రి. ఎందుకు ఏడ్చున్నారు నైనా?
వారు నాయన దేవుని ఆరాధన నాయన అన్నీ పోగొట్టుకున్నారు. బిడ్డలను పోగొట్టుకున్నారు, భార్యలను పోగొట్టుకున్నారు. నాయన కుటుంబంలో నాయన ఏమీ లేనటువంటి పరిస్థితి. నాయన ఒట్టి చేతులతో నాయన వచ్చి వారు ఒక సితారా మాత్రం తెచ్చుకొని అక్కడ పాటలు పాడేవారు. ఆ నాయన నిర్వంజ చువ్వలకు నాయన వారు సితారాలు తగిలించి ఆ నదుల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభువా, వారు దుఃఖము సియోనును తలంచుకున్నప్పుడు ఎంతో దుఃఖపడ్డారు. అయితే ప్రభువా, వారు చేసిన తప్పులను బట్టి వారు ఇప్పుడు వారు కాన్షియస్లోకి వచ్చారు తండ్రి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు నేను చేసిన తప్పేంటి, మాకెందుకు ఇలాంటి పరిస్థితులు సంభవించాయి, మా జీవితంలో ఎందుకు ఇలాంటి బంధకమైనటువంటి భయంకరమైన బంధకాలు మా జీవితంలో సంభవించాయి, మేము ఎందుకు బందీగృహంలోకి వచ్చాం, ఎందుకు మా జీవితంలో మేము బలహీనులమైపోయి ఒకరి చేతిలో నన్ను బానిసలమైపోయినాం అని వారు ఎప్పుడు తెలుసుకున్నారంటే ప్రభువా, వారు నదుల దగ్గర చేరి దేవుని ఆరాధించేదానికి ఆ సితారాలు ఏమైపోయినాయి, వారి నోరు ఏమైపోయింది, వారు ఆరాధనకి యోగ్యమైనటువంటి హృదయాలు ఏమైపోయినాయని వారు తలంచుకున్నప్పుడు, సియోనును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడ్చారు ప్రభువా. తిరిగి వారు నైనా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని ఎంతో బాధపడుతున్నారు. అలాగే మా జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి ఆలోచనలు మాకు నైనా డబ్బు ఎక్కువైపోయినా, బంగారు ఎక్కువైపోయినా, ఆస్తి అంతస్తులు లేకపోయినా, మాకున్నటువంటి బలహీనతలు మమ్మల్ని చుట్టుముట్టిన భయంకరమైనటువంటి మా జీవితంలో కష్టాలు ఇబ్బందులు వచ్చినా, మేము దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధనకి యోగ్యమైనటువంటి వారముగా మా జీవితాలను సరిచేసుకున్నటకు నాయన ఈ కీర్తన ఎంతో ఉపయోగపడుతుంది తండ్రి. మాకైతే ఆ సిద్కియా మహారాజుకు వచ్చిన కష్టాలు మాకు రావు, మాకైతే ఇజ్రాయేలుకు వచ్చిన కష్టాలు మాకు రావు. కానీ ప్రభువా, చిన్న చిన్న కష్టాలకే దేవుడు ఎక్కడున్నాడని అంటాం ప్రభువా. దేవుడు మా జీవితంలో ఎందుకు కార్యం చేయలేదని అంటాం. యేసు ప్రభు ఉంటే మాకు ఎందుకు ఇలాంటి భయంకరమైన శ్రమలు వస్తాయి, మా ఇంట్లో ఎందుకు ఇలాగ దుఃఖం కలిగింది అంటాం ప్రభువా. అలాగ అనకుండా ఈ రోజు నుంచి ప్రభువా, మేము చేయాల్సిన పని మేము చేసి నిన్ను సంతోషపరిచే వారంగా, నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా మా జీవితాలను మీరు సరిచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.